ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం జీవన శైలిలో ద్విచక్ర వాహనాలు, కార్లు భాగమైపోవడంతో శారీరక శ్రమ ఉండడం లేదని, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ పేరిట కాకినాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా పిఠాపురంలోని సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ప్రతిరోజు విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయాలని సూచించారు. సైక్లింగ్ చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాస్, కాకినాడ ఎస్డిపిఓ పోలీస్ మనీష్ దేవరాజ్ పాటిల్, డిఎస్పీ కెవి సత్యనారాయణ, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహాభాగ్యం అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్స్ ఇవాళ రోజు కూడా 5 కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకపోయినా కదా ప్రతి ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక 4.5 కిలోమీటర్లు కోటగుమ్మం మీదుగా చర్చి సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఈ చేయటం వల్ల చెడు వచనాలకి అలవాటు పడుకోకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు ఆదేశానుసారం, అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. చెప్పినటువంటిది ఇవాళ మేము కంటిన్యూ చేసాం. అలాగే మేము ప్రతి ఆదివారం కూడా ఈ సైక్లింగ్ అనేటువంటిది చేస్తాం. అలాగే మా యొక్క ఆరోగ్యాల్ని బాగా ఉంటే కనుక ప్రజలకు కూడా మంచి సేవ అందించగలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయడం జరిగింది.